కళ్యాణ్ ఫోన్ కాల్ మాట్లాడడానికి బయటికి వెళ్తే కళ్యాణ్తో పాటు వచ్చిన మైథిలిని శ్రేయ కోపంగా చూస్తూ కావాలని జ్యూస్ని కింద ఒలకబోస్తుంది. తర్వాత ఏమీ తెలియనట్టుగా నటిస్తూ అయ్యయ్యో, జ్యూస్ కింద పోయిందే, ఛ, ఇంట్లో పని మనుషులు కూడా ఎవ్వరూ లేరు, ఇప్పుడు ఎలా అని అంటుంది. మైథిలి కూడా కింద పడిన జ్యూస్ని చూస్తుంటే శ్రేయ తన వైపు వినయంగా చూస్తూ, మైథిలి, నేను మా మమ్మీ డాడీ గారాబంలో ఎలా పెరిగానో నీకు తెలుసు కదా. నాకు ఫ్లోర్ క్లీన్ చేయటం రాదు. కొంచెం నువ్వు కింద పడిన జ్యూస్ని క్లీన్ చేయవా అని అడుగుతుంది. మైథిలి ఇబ్బందిగా చూస్తుంటే, కళ్యాణ్ని గెస్ట్గా పిలిచాను, ఇప్పుడు ఇలా అయింది, చూస్తే ఏమనుకుంటాడో అని బాధను నటిస్తుంటే, పర్వాలేదులే శ్రేయ, నేను క్లీన్ చేస్తానులే. ముందు ఒక పాత క్లాత్ ఉంటే ఇవ్వు, తర్వాత వాటర్ పెట్టి క్లీన్ చేస్తాను అంటుంది. కొన్ని క్షణాలకి శ్రేయ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ కూర్చుంటే మైథిలి కింద కూర్చొని జ్యూస్ పడిన దగ్గర క్లీన్ చేస్తుంటుంది. కళ్యాణ్ అప్పుడే ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చి జ్యూస్ని క్లీన్ చేస్తున్న మైథిలిని, సోఫాలో కూర్చున్న శ్రేయాని చూసి శ్రేయ అని కోపంతో గావు కేక పెడతాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి స్టోరీ షేర్ చేస్తూ ఉండండి.